అందరికీ నమస్కారం అండి. చాలామంది మా ఎస్‌హెచ్‌జి గ్రామ నిధిలో కనిపించట్లేదు. లేకపోతే మా అకౌంట్స్ గ్రామ నిధిలో కనిపించట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇది అసలంటే కరెక్ట్‌గా మనం డేటా చేసామా లేదా? ఎస్‌హెచ్‌జి ఉందా లేదా? ఏంటి అన్నది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే మనకి ఎందుకు రాదు అనంటే సపోజ్ ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం. సపోజ్ సిలో C09 అండి. C09 తర్వాత C10 ఇదంతా మైగ్రేట్ ఈ డేటా షేర్‌కి. ఇది మనం ఏదైతే ప్రొఫైల్స్ చేసి అకౌంట్‌లో పెట్టామో అవి. ఇందులో ఈ రెండిట్లో మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి. సపోజ్ ఆంధ్రప్రదేశ్‌లో ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో ఏమైందంటే ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉంది. ఇక్కడ 35 ఎస్‌హెచ్‌జిస్‌కి ఏం చేశారంటే నాన్ కోఆప్టెడ్ వితౌట్ అకౌంటెంట్ అని చెప్పారు. అలాగే లేకపోతే 62 రిజెక్టెడ్ లేకపోతే పెండింగ్ అట్ బీపీఎం. ఒక 104 ఎస్‌హెచ్‌జీలు ఏమయ్యాయంటే ఇన్‌కంప్లీట్‌లో ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఇవన్నీ ఏవైతే ఇక్కడ తర్వాత ఇన్‌కరెక్ట్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ఎన్ఆర్ఎల్ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ టోటల్ ఇక్కడ ఏంటంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ షేరింగ్. మీకు ఈ డేటా ఎక్కడ కూడా షేర్ అవ్వదండి. సో ఇక్కడ ఉందేమో చెక్ చేసుకోవాలి ఫస్ట్. అంటే బ్యాంక్ అకౌంట్ కోఆప్టెడ్ నాన్ కోఆప్టెడ్ అని అడుగుతుంది. కోఆప్టెడ్ పెట్టుకోవాలి. లేకపోతే అకౌంట్ నెంబర్ ఏమైనా ఉంటే ఆ అకౌంట్ నెంబర్ కూడా మనం పెట్టాలి. ఎప్పుడైతే ఇది పెడతామో అది అప్పుడు సెండ్ టు ఎన్ఆర్ఎల్ వెళ్తుంది. వాడు యాక్సెప్ట్ చేస్తాడు, వస్తుంది. అలాగే రిజెక్టెడ్ ఆర్ పెండింగ్ అట్ బీపీఎం ఉంటుంది. అంటే రిజెక్ట్ అయిపోయినవి లేకపోతే ప్రొఫైల్స్ పెండింగ్ బీపీఎం పెండింగ్లో ఉన్నవి ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా ఏం చేయాలంటే టోటల్ మళ్ళీ అగైన్ రీసబ్మిషన్ చేసుకోవాలి కరెక్ట్గా. తర్వాత ఇన్కంప్లీట్ ఉన్నవి కూడా అగైన్ కంప్లీట్ చేసి పెట్టుకోవాలండి. సో ఎప్పుడైతే ఇవన్నీ పెట్టుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా ఆ ఎన్ఆర్ఎల్లోకి వెళ్తాయి. చాలామంది నేను అడిగినవి చెక్ చేసినప్పుడు వాళ్ళవి ఈ లిస్ట్లో ఉంటున్నాయి. అంటే ప్రొఫైల్ కంప్లీట్ అవ్వకపోవడమో, లేకపోతే బీపీఎం లాగిన్లో ఉండడమో, లేకపోతే కోఆప్టెడ్ అని పెట్టడం ఉండడమో ఇలా ఉంటుంది. సో ఇవన్నీ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఇలా ఉండేటప్పుడు ఇలా అయిపోతుందండి. సో అది చూసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ బాపట్ల అనుకోండి. బాపట్లలో ఇక్కడ చూడండి. బల్లికురవ ఒక 2 నాన్ కోఆప్టెడ్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ లేకపోవడమో ఉన్నాయి. రిజెక్టెడ్ బీపీఎం ఉన్నాయి, ఇన్కంప్లీట్ ఉన్నాయి. సో ఇవి చెక్ చేసుకోండి ఇవి. సో ఇందులో మళ్ళీ అగైన్ గ్రామ పంచాయతీ చూసుకోండి. ఇందులో గ్రామ పంచాయతీ ఇక్కడ కుర్రెల కుప్పెరపాడు ఇక్కడ చూసాం. ఇక్కడ దీంట్లో ఆ విలేజ్లో చూడండి ఈ 2 ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. ఈ 2 ఎస్‌హెచ్‌జీలో బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ కోఆప్టెడ్ ఒకటి నాన్ కోఆప్టెడ్ అని పెట్టారు. కోఆప్టెడ్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. సో తర్వాత అగైన్ ఇక్కడ చూడండి అగైన్ రిజెక్షన్లు ఏం లేవు, ఇన్కంప్లీట్ అవుతుంది. సో ఇలా మీరన్నీ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అవి కరెక్ట్గా సబ్మిట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే తర్వాత అది ఎన్ఆర్ఎల్ఎం షేర్ అయ్యి అక్కడ నుంచి మనకి ఎన్ఆర్ఎల్ఎం కోడ్ వస్తుంది. అలాగే ఎన్ఆర్ఎల్ఎం కోడ్ వచ్చి తర్వాత పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ కూడా అవుతుంది. చూడండి చాలామంది ఏమంటున్నారంటే నాకు బ్యాంక్ అకౌంట్స్ గ్రామ నిధిలో రావట్లేదు అని చెప్పారు కొంతమంది. సో అవి ఒక్కసారి చెక్ చేసుకోండి. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో సేమ్ బాపట్ల ఏదో తీసుకుందాం. ఒకసారి ఒక చిన్న గంజాం తీసుకున్నాం, దోసనపూడి తీసుకున్నాం. ఇందులో సపోజ్ సమ్ గ్రూప్స్ ఇలా ఎస్హెచ్‌జి గ్రూప్స్ ఉన్నాయి. చూడండి ఇది మాడిఫైడ్, ఇది అంటే కంప్లీట్ అవ్వలేదు. ఇది లేకపోతే పెండింగ్ ఉందో లేకపోతే ఏదో సంథింగ్. సో ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసాం అనుకోండి. సపోజ్ ఇది ఆల్రెడీ సబ్మిట్ అయిపోయింది, అంతా అయిపోయింది. మనకి చివరి చూడండి అదర్ డీటెయిల్కి వెళ్ళండి. అదర్ డీటెయిల్కి వెళ్తే ఇక్కడ నాట్ ఫౌండ్ ఏదో ఎంఐఎస్ కోడ్ వచ్చింది. సో ఎన్ఆర్ఎల్ఎం కోడ్ ఉందంటే ఇది నో ప్రాబ్లం. అగైన్ బ్యాంక్ డీటెయిల్స్లో చెక్ చేసుకుంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయో లేదంటే ఇక్కడ పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ స్టేటస్ ఉంది. పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ స్టేటస్ నో అని ఉంది. ఈ నో అని ఉన్నవి రావండి. సో ఇక్కడ పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ అన్నది అవ్వాలి. కొత్తగా మీరు ఏమైనా చేసుంటే అవి కొద్దిగా టైం పడుతుంది.
పాతవి అయితే నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కెనరా బ్యాంక్ అన్నది కనిపిస్తుంది, పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. సో ఈ పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ మళ్ళీ అంటే వాళ్ళు అవి ఆటోమేటిక్గా అయ్యి వస్తాయి. సో చేయాలి. ఇక్కడ కొన్ని ఎస్హెచ్జీలకి అయితే ఎన్ఆర్ఎల్ కోడ్ ఉండదు. ఈ కోడ్ ఉన్న ఎస్హెచ్జీ అయితే అసలు కనిపించదు మీకు. ఇప్పుడు సపోజ్ దీనికి ఆర్ఎఫ్ ఏది ఇవ్వాలనుకున్నారు, మీరు ఎస్హెచ్జీకి ఇస్తారు కాబట్టి సపోజ్ ఈ ఎస్హెచ్జీ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎస్హెచ్జీ డిస్ప్లే అవుతుంది. అలాగే ఈ ఎస్హెచ్జీ డిస్ప్లే అవుతుంది. తర్వాత పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ కూడా ఒకదానికి అయ్యింది కాబట్టి అది మీకు కనిపిస్తుంది. ఈ కెనరా బ్యాంక్ అది కనిపిస్తుంది కానీ ఇది కనిపించదు. ఈ కెనరా బ్యాంక్ ఇది ఉంది కదా పైది పిఎఫ్ఎంఎస్ వెరిఫికేషన్ స్టేటస్ నో ఉంది కాబట్టి ఇది అవ్వదు. సో ఇది రావాలి అంటే అగైన్ వెయిట్ చేయాలి మనం. వాళ్ళ వెరిఫికేషన్ అంటే మనం పర్ఫెక్ట్గా నుండి నో ప్రాబ్లం, వాళ్ళు వెరిఫికేషన్ చేసి వస్తాయి. ఇక్కడ మీరు కొన్ని వేరే ఎస్హెచ్జీలు చెక్ చేసుకుంటే ఈ అదర్ డీటెయిల్, ఈ అదర్ టైప్ ఎన్ఆర్ఎల్ఎం ఎంఐఎస్ ఐడి అన్నది ఇక్కడ చూడు 7 డిజిట్స్ ఉంది. ఈ 7 డిజిట్స్ ఇక్కడ ఉంటే కంపల్సరీ ఖచ్చితంగా మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అదర్వైజ్ ఇది రిఫ్లెక్ట్ అవ్వదండి. ఒకవేళ మీరు ఇన్కంప్లీట్ కానీ నాన్ కోఆప్టెడ్ పెట్టకుండా నాన్ కోఆప్టెడ్ పెట్టినా, లేకపోతే రిజెక్ట్ అయిపోయినా, లేకపోతే ఏపీఎం లాగిన్లో పెండింగ్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీరు అప్రూవల్ చేసుకుని అన్ని కరెక్ట్గా చేసుకుంటే మరి అవన్నీ కూడా తర్వాత కనిపించే అవకాశం ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇది గ్రామ నిధిలో మీకు కనిపించాలంటే ఇవన్నీ క్లియర్గా ఉండాలి. ఓకేనండి, థ్యాంక్ యూ.